ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు. మరి ఆయన మరణించటము ద్వారా మనకి ఈరోజు ఒక ఆదరణకర్త వచ్చి ఉన్నాడు. మరి మనలో నివసిస్తున్న మరి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ రోజు శిష్యులని బలపరిచిండు, ఈరోజు మనని బలపరుస్తున్నాడు. మరి ఆయన ఇచ్చే ఈ వాగ్దానముని దేవుడు వారి జీవితంలో ఏ విధంగా అయితే సాక్షులుగా చేశాడో మన జీవితంలో కూడా ఆశీర్వాద సాక్షులుగా మనని చేయనుగాక. ఈరోజు వాగ్దానము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటిను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏం జరుగుతుంది? మనలో ఉన్నాడా? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము యేసుని క్రీస్తు అని మనము ఒప్పుకోలేము. యేసయ్య దేవుని కుమారుడని మనం ఒప్పుకోలేము. మరి పరిశుద్ధాత్మ సహాయము వలనే మనము ఒప్పుకోగలుగుతున్నాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విధముగా మరి మనలో ఉన్నాడంటే, లైక్ స్టాంప్. ఒక పేపర్ మీద స్టాంప్ వేస్తే మరి దాన్ని మనం తీసేయలేము. ఒకవేళ తీసేయాలంటే స్టాంపుతో పాటే తీసేయాలి. సో యేసయ్య కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడిని అలా అనుగ్రహించాడు. అంటే మనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వెళ్ళిపోవడం రావడం అనేది జరగదు. మనలోనే ఉండి మనకి సహాయం చేస్తాడు. ఎలా ప్రేరేపిస్తాడంటే, మరి ప్రార్థన చేసుకోమని ప్రేరేపిస్తాడు. ఒక కీడు నుంచి ఎలా తప్పించాలో నేర్పిస్తాడు. ఒక్కొక్కసారి ఎలా మాట్లాడాలో తెలియజేస్తాడు. దేవుని మాటలని తెలియజేస్తాడు. మనం బైబిల్ చదివేటప్పుడు మరి ఆయన పరిశుద్ధ మరి ఒక గ్రంథంలో చదువుతున్నప్పుడు మరి ఆయన మాటలని బయలుపరుస్తాడు. ఈ విధంగా మనని బలపరుస్తూ ఉంటాడు. దేవుని వాగ్దానాలని ఎలా ఎత్తిపట్టి ప్రార్థించాలో, మరి మనం ఎలా ఆశీర్వాదం పొందుకోవాలో సమస్తములో దేవుని జ్ఞానాన్ని మనకి బోధించి మనని చక్కనైన సమాధానమైన మార్గంలోకి నడిపిస్తాడు. మరి ఈరోజు మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉన్నాడు కనుక శక్తి నొందెదము. శక్తి అంటే మరి మామూలు శక్తి కాదు. మరి శిశువులని అపోస్తులు చేసిన శక్తి, భూమిని తలకిందులుగా చేసిన శక్తి. మరి వాళ్ళకి అసాధ్యం అంటే ఏమీ లేకుండా మరి వారు దహించు అగ్ని దించాలంటే దహించు అగ్ని, మరి వాళ్ళని ఒకరు బాగు చేయాలంటే వారి నీడ ద్వారా స్వస్థత, మరి వారి కట్లు అంటే నడుకట్లు అంటే అప్పట్లో వాళ్ళు నడుముకి ఇట్లా ఒక టవల్ లాగా మరి కట్టుకునేవాళ్ళు. ఆ నడికట్ల ద్వారా స్వస్థత. వాళ్ళు ఇప్పి అక్కడ పెట్టిరంటే అది ముట్టుకున్న వారికి స్వస్థత. మరి వాళ్ళు మాట్లాడుతుంటే స్వస్థత. వాళ్ళు ఏదైనా పలికినారంటే ఆ మాటలు ఇంకా నెరవేరాల్సిందే, మంచి అయినాను ఏదైనాను. మరి దేవుడు వాళ్ళలో ఆ ఐక్యతని కలుగజేసిండు. మరి ప్రతిరోజు అనేకులని మరి వాళ్ళ ముందు తెచ్చేస్తున్నారు. మరి అనేకులు బాగుపడుతున్నారు, విడిపింపబడుతున్నారు. ఆ శక్తి అలా వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు నీలో ఆయన శక్తి ఉంది. మరి శిష్యులతో చేసిన అపోస్తులతో చేసిన కార్యములను నీ ద్వారా కూడా జరిగిస్తాడు. నీవు నమ్మిన ఎడల దేవుని శక్తిని ఇంకా గొప్పగా రుజువు చేసుకోవచ్చు. నిన్ను నీవు బాగుపరచుకోవచ్చు. నీవు అనేకులని బాగుపరచవచ్చు. నిన్ను నువ్వు సరి చేసుకోవచ్చు, అనేకులని సరి చేయొచ్చు. నువ్వు విడిపింపబడి అనేకులని విడిపించవచ్చు. నీవు బాగుపడి మరి నీవు ఆశీర్వాదకరంగా ఉండి అనేకులని ఆశీర్వాదకరంగా చేయొచ్చు. మరి నీవు అనేకులని స్వస్థపరచవచ్చు. మరి అనేకులకి మరి చెరలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించవచ్చు. ఎలాంటిది అసాధ్యం అంటూ నీకు ఉండదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుని శక్తి నీలో ఉన్నది. పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నిన్ను నడిపిస్తే నువ్వు ఆ విధంగా లోబడినప్పుడు దేవుడు తప్పకుండా మరి నిన్ను ఒక అపోస్తుడుగా మరి భూదిగంతముల వరకు సాక్షులుగా నిన్ను చేస్తాడు. మరి వారిని ఏ విధంగా అయితే దేవుడు వాడుకున్నాడో ఈరోజు నిన్ను బాగు చేసి నిన్ను విడిపించి నీ ద్వారా అనేకులకి సమాధానాన్ని కలుగజేస్తాడు. నీ ఒక్క మాట అయినను కింద పడిపోకుండా ప్రతి మాటను ఆయన నెరవేరుస్తాడు. నీ ప్రతి మాటని దీవెనకరంగా చేస్తాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడి మరి పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడి ఆయనకి లోబడి మీరు గొప్పగా ఆశీర్వాదంతో ఉందురుగాక. ఆమేన్.
ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. శిశువులని అపోస్తులుగా చేసినావు ప్రభువా, వారికి అసాధ్యమంటూ లేకుండా చేసినావు. కేవలం మరి నీవు చిందించిన రక్తము ద్వారా, నీవిచ్చిన ఆదరణకర్తని బట్టి మా కోసం యేసయ్యనిచ్చినావు తండ్రి. మా కోసం పరిశుద్ధాత్మ దేవుని నిత్యముండులాగా ఇచ్చినావు. ఇదిగో తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈరోజు వారు శక్తి పొంది భూమి దిగంతముల వరకు సాక్షులుగా ఎలా ఉన్నారో, మా అమ్మల్ని కూడా ప్రభువా భూ దిగంతముల వరకు సాక్షులుగా చేయమని, మేము విడిపింపబడే అనేకులను విడిపించులాగా సహాయం చేసి నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఇంత గొప్ప పరిశుద్ధాత్మ శక్తినిచ్చిన మనకి శాశ్వతముగా దేవుడు సమస్తములో మనని విడిపించునుగాక. ఆమేన్.